నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, శ్రావణ మాసం వచ్చేస్తోంది. ఆడవాళ్ళకి కాదు, మగవారికి కూడా ఇష్టమే. ఒక బంగారం కొనిమ్మంటే మాత్రమే ఇబ్బంది, కానీ తప్పదు. అడుగుతారు కదా? అవును. మీరు అడుగుతారా? చెప్పండి చెప్పండి. నాకు చాలా ఇష్టం. నువ్వు ఎట్లా అడుగుతానంటే, నేను ఇది కొనుక్కుంటున్నానండి, ఫోటో చూడండి అని చెప్తాను. బాగుంది అని చెప్పండి, బాగాలేదని చెప్పకండి అని చెప్తాను. ఓహో, డిస్క్లైమర్ వేయడము, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అంతే. కాళ్ళకి కడియాలు కొనుక్కోవాలని చాలా ఉండింది పద్మిని. గృహప్రవేశానికి ముందు రోజు వెళ్ళాను. అప్పుడు అంటే ఇంకా రేపే గృహప్రవేశం, వాళ్ళు ఇట్టారు కదా ఇంకా అని చెప్పి కాలికి కూడా పెట్టుకుని ఫోటో తీసి పంపించి, మీకు ఒక ఫోటో పంపించాను చూడండి, చూసి బాగుంది కొనుక్కో అని చెప్పండి. ఇంకేమంటారు? కడియాలు, వెండి కడియాలు సూపర్. అసలు వేసుకోవాలి ఖచ్చితంగా అందరూ. నాకు ఇష్టం చాలా. అవును, వేసుకుంటే చాలా మంచిది. మంచిది. రైట్ అక్క. అయితే ఈ శ్రావణ మాసంలో మరి అమ్మవారి ప్రీతి కొరకు ఈ మాసాన్ని ఖచ్చితంగా అందరూ వినియోగించుకుంటూ ఉంటారు. చాలా పరమ పవిత్రమైనటువంటి మాసం, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే మంత్ మొత్తం కూడా ఏదో శుక్రవారాలు పూజ చేసేసామా, లేకపోతే నాగపంచములకి వీటికి చేసేసామా కాకుండా ఎంటైర్ మంత్ కేటాయించబడింది కాబట్టి మరి శ్రవణ నక్షత్రాన్ని బేస్ చేసుకునే కదా శ్రావణ మాసం వచ్చింది. చంద్రుడు సహోదరి లక్ష్మీదేవి, అలాగే చంద్రానుగ్రహం కూడా పరిపూర్ణంగా ఉండాలి. సో ఎంటైర్ గా ఈ మంత్ మొత్తం ఏం చేయాలక్క, ఒకసారి చెప్పండి అక్క. చెప్తాను. శ్రావణ మాసం అనగానే మనకి శ్రావణ సోమవారాలు ఒకటి చాలా వైశిష్ట్యమైనవి, అలాగే శ్రావణ శుక్రవారాలు కూడా వైశిష్ట్యమైనవి. అయితే నాకు చాలా ఇష్టమైన విషయం ఏంటి అంటే, వరలక్ష్మి వ్రతం నాడు చారులతకి చక్కగా కలలో అమ్మవారు కనిపించడము, అలాగే వరలక్ష్మి వ్రతం గనక విధి విధానంగా చక్కగా చేసుకుంటాము, మనస్ఫూర్తిగా గనక ఎవరికైతే ఆనవాయితీ ఉందో వాళ్ళు చేసుకుంటే గనక చాలా కరుణిస్తుంది అమ్మవారని ఖచ్చితంగా చెప్పొచ్చు పద్మిని. నా జీవితంలో అదే జరిగింది. నమ్మి నేను, అమ్మ ఇప్పటి నుంచి నీకు ప్రతి సంవత్సరం నేను మంచి చీర కొంటాను, అదే చీర నేను దీపావళి రోజు కట్టుకుంటాను, అమ్మవారికి కట్టించిన చీర మనకి అలంకరణ ఉంది కాబట్టి కట్టుకుంటాను, ఇలా కొన్ని ప్రతి సంవత్సరం నీకు ఇది ఒకటి యాడ్ చేసుకుంటూ వెళ్తానమ్మా పూజలో అని చెప్పి నేను దండం పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వచ్చాను నేను లైఫ్ లో. అమ్మవారు చాలా తొందరగా కరుణిస్తారని చెప్పొచ్చు. అలాగే చారులత కూడా ఏదో నాకు కల వచ్చింది కదా, నేను ఎవరికి చెప్పకూడదు అని కాకుండా నలుగురికి చెప్పి వాళ్ళ జీవితాలు కూడా బాగు చేసే విధంగా ఆవిడ చెప్పడం అనేది చాలా గ్రేట్ అనిపిస్తుంది. మంచి హృదయం కదా నాకు అనిపిస్తుంది అనమాట. నిజంగా అలా ఉండాలి కదా అని అనిపిస్తుంది. మనం ఏం చేయాలి శ్రావణ మాసము అని అంటే గనక అందరితో కలుపుగోలుగా ఉండడం నేర్చుకోవాలి ఫస్ట్. అందుకే మనకి ఈ వ్రతం ఆచరించడము, ఆ అమ్మాయి నలుగురికి చెప్పడము, వాళ్ళందరూ కలిసి పూజలు చేసుకోవడము, అలాగే అందరినీ ముత్తైదులుగా పిలిచి మన ఇంట్లో పేరెంటం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అలా ఒక్క వారం అన్నా చెయ్యాలి అనేది ఖచ్చితం. ఒకవేళ మీకేమి ఆనవాయితీ లేదు అంటే కనుక చక్కగా గుడికి వెళ్ళి కూర్చొని అందరికి బొట్లు పెట్టి మీరు ఇవ్వండి. అంటే పిలవడం కూడా ఆనవాయితీ ఉండాలని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు. కాబట్టి మీరే గుడికి వెళ్ళి చక్కగా అమ్మవారికి ఫస్ట్ ఇచ్చేసి తర్వాత మిగతా అందరికి కూడా ఇవ్వండి. అలాగే అది చూసినప్పుడల్లా వాళ్ళకి మనం గుర్తుకు రావాలి. చక్కటి బ్లౌజ్ పీస్ పెట్టండి, వాళ్ళు చక్కగా కుట్టించుకునే విధంగా పెట్టండి. మీరు 10 మందికి మామూలువి పెట్టే బదులు ఒక ఇద్దరికి మంచివి పెడితే వాళ్ళు దానికి ఉపయోగించుకునే విధంగా పెడితే చాలా మంచిది అనమాట. అలాగే అమ్మవారికి చిట్టి గాజులతో పూజ చేయడం కూడా చాలా ఇష్టం. ఎలా చేయమంటారు? చక్కగా 3 కలర్లు 108 తీసుకొచ్చేసుకోండి. 108 తక్కువ ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి.
చక్కగా వాటిలతో చక్కగా అమ్మవారి నామం చెప్తూ ఒక్కొక్క గాజు అమ్మవారి పాదాల దగ్గర పెట్టండి. మీరు 3 రంగులు తెచ్చుకున్నారనుకో, ఒకటి 3 తెచ్చుకొని 3 తీసుకొని అమ్మవారి దగ్గర పెట్టండి. ఒక నామానికి 3 గాజులు. 3 గాజులు. లేదు మనం ఒకటే కలర్ తెచ్చుకున్నాము అనుకుంటే కనుక ఎప్పుడైనా కూడా జత గాజు కంటే కూడా ఎక్కువ పెట్టడం అనేది ఇంపార్టెంట్. అంటే 2 గాజుల కంటే ఒకటి ఎక్స్ట్రా పెట్టడం అనేది ఇంపార్టెంట్. లేదు ముందు ఒక రంగుతో చేసుకుంటున్నాము అనుకుంటే గనక అలా 2 నూటెన్ మీరు తీసుకోండి సేమ్ రంగు. అమ్మవారికి ఒక్క చేతికి ఒక్కొక్క గాజుగా మీరు సమర్పించుకోవచ్చు. ఏ రంగు మీరైతే ప్రాధాన్యత ఇస్తారు? రెడ్ అండ్ గ్రీన్. రెడ్ అండ్ గ్రీన్. శ్రావణ నువ్వు కరెక్ట్ అడిగావు క్వశ్చన్, ఇప్పుడు కరెక్ట్ అడుగుతుంది. శ్రావణ మాసం ఎక్కువగా మనం యూజ్ చేయాల్సింది కూడా రెడ్ అండ్ గ్రీన్. పూజ చేసుకునేటప్పుడు ఎర్ర చీర కట్టుకోవడము, అలాగే గ్రీన్ చీర కట్టుకోవడము చాలా ఇంపార్టెంట్. ఈ రెడ్ అండ్ గ్రీన్ కలర్స్ అమ్మవారికి దగ్గరగా ఉంచుతాయి. ఆ రంగులో ఆ వైశిష్ట్యత ఉంది అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. పట్టు చీరలు అవే కొనుక్కుంటే హ్యాపీ కదా. రెడ్ అండ్ గ్రీన్ బాగుంటుంది, రెడ్ అండ్ గ్రీన్ కొనుక్కోవచ్చు. లేదు మీకు ఆల్రెడీ ఉన్నాయి చీరలు మంచివి అనుకున్నప్పుడు 4 శుక్రవారాలు చక్కగా అదే కలర్లు కట్టుకొని మీరు పూజ చేసుకోండి. అలాగే ఇంకోటి మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సోమవారం కూడా లక్ష్మీ అష్టోత్తరం చదవడం ఇక్కడ. ప్రతి సోమవారం సోమవారంతోనే మొదలవుతోంది. చాలా అద్భుతం కదా. చాలా. మీరు ఏం చేస్తారు అంటే ఫస్ట్ సోమవారం మొదలయ్యేటప్పుడు ఒక సిల్వర్ కాయిన్ తెచ్చుకోండి. ఆ కాయిన్ తీసుకొచ్చుకొని శివుడి దగ్గర పెట్టి ఈ 4 సోమవారాలు పూజ చేయండి చక్కగా అమ్మవారి అష్టోత్తరం. మీరు ఇంకా తెల్ల పువ్వుతో అష్టోత్తరం చేస్తే సోమవారం నాడు చాలా ఇష్టం లక్ష్మీదేవికి. చెప్పినట్టు ఇందాక అమ్మవారు చంద్ర సహోదరి కాబట్టి తెల్ల పువ్వులు అంటే ఆవిడకి చాలా ఇష్టం. అందులో శివుడు అంటే కూడా చాలా ఇష్టం. నేను ఒక దాంట్లో చదివాను, ఆవిడ సూత్రాల్లో శివలింగం ఉంటుంది అని చదివాను. అంత ఇష్టం అమ్మవారికి అని చెప్పి. అలా సోమవారం నాడు తప్పకుండా అమ్మవారికి పూజ చేయండి. శుక్రవారం నాడు కూడా పూజ చేయండి. ఏ రోజు మీరు గురువారం పూజ చేస్తే కూడా గురువానుగ్రహం కలుగుతుంది అమ్మవారికి. అందుకే లక్ష్మీ వారము అని ఎందుకు అంటారు అని అంటే గురువానుగ్రహం కలుగుతుంది అమ్మవారిని గనుక గురువారం నాడు పూజ చేస్తే. ఇందాక వెండి కాయిన్ అన్నారు కదా, దాని మీద ఏదైనా రూపు ఉండాలా లేకపోతే ఎట్లా? రూపు ఉంటే కూడా మంచిదే. లక్ష్మీ రూపు ఉండొచ్చు. లేదంటే ప్లేన్ కాయిన్ అయినా కూడా కట్ చేసి ఇస్తారు మీకు. ఒక కాయిన్ కావాలి మాకు అని అంటే కట్ చేసి ఇస్తారు అన్నమాట. అది మీరు పర్స్ లో పెట్టుకోవచ్చు. 4 సోమవారాలు 4 శుక్రవారాలు అయిపోయిన తర్వాత శ్రావణ మాసం అయిపోయిన తర్వాత మీరు పెట్టుకొని మీరు దండం పెట్టుకోండి. ఈ సంవత్సరం మమ్మల్ని కాపాడమ్మా, కొంచెం మా జీవితంలో కాస్త పురోగమనం ఉండేటట్టు చూడు. పురోగమనం అని అంటే ఇంప్రూవ్మెంట్. ఓకే, ఇంప్రూవ్మెంట్ ఉండేటట్టు చూడమ్మా అని చెప్పి దండం పెట్టుకోండి. మీరు నెక్స్ట్ శ్రావణ మాసానికి ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు ఒక మెట్టు పైకే ఉంటారు ఖచ్చితంగా. తప్పకుండా. ఓన్లీ శుక్రవారాలు అనే కాకుండా సోమవారాలు కూడా మస్ట్ అండ్ షుడ్ గా చేసుకోండి అని అంటున్నారు. ఇదే సేమ్ మన అర్చన నామాలతో అర్చన. మళ్ళీ అదే గాజులతో పోనీ ఒకవేళ చేసుకోవచ్చు, లేదు. ఇప్పుడు మనం వెండి పూలు తీసుకుంటున్నాం, మళ్ళీ తీసుకొని మళ్ళీ పెట్టుకోవట్లేదు. అలా మీకు ఇంకా అలా స్తోమత ఉంది అనుకుంటే గనక 4 వారాలు కొత్తవి తెచ్చుకోవచ్చు. సోమవారం తెల్ల పూలతో చేయండి, శుక్రవారం గాజులతో చేయండి. అలా చేయొచ్చు. మరి ఈ గాజుల్ని ఏం చేయాలక్క తర్వాత? నేనైతే చక్కగా మళ్ళీ డబ్బాల్లో పెట్టేసేసుకొని ఒక జత ఏమో బీరువాలో పెట్టుకుంటాను. అమ్మవారు మనం సేఫ్ ఉంటుంది కదా అక్కడ పెట్టుకుంటాను. ఒక జత ఏమో పూజవి సామాన్ అన్ని పెట్టుకుంటాను కదా అక్కడ పెట్టేసుకుంటాను. దేవుడి గదిలో పెట్టుకుంటాను. ఒకటి మాత్రం దండలాగా అల్లి అమ్మవారికి మెడలో వేసి ఉంచుతాను. ఇప్పుడు కూడా మనకి లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ఉంది కదా, 3 సెట్లు అయితే మీరు అనేది అమ్మవారి మెడలో వేసి ఉంచుతాను అనమాట. ఓకే, అలా చేసుకోవచ్చు అనమాట. అద్భుతంగా, చాలా బాగుందక. ఖచ్చితంగా గాజులతో, చిట్టి గాజులతో మాత్రం ఖచ్చితంగా పూజ చేసుకోండి అని చెప్తున్నారు. రెడ్ అండ్ గ్రీన్ అనేది గుర్తు పెట్టుకోండి. మనం వేసుకునే బట్టలు కూడా పూజ చేసుకునేటప్పుడు ఉతికినవైనా పర్వాలేదు, ఉతికి చక్కగా ఉండాలన్నమాట. మనం మామూలుగా మీరు డ్రై వాష్ కి అవి వేస్తే గనక అలాంటివి కాకుండా కాటన్ అయినా డైలీ వేర్ అయినా కూడా ఉతికిన వేసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించండి. ఇంటిని చూసి ఇల్లాలని చూడండి అని అంటూ ఉంటారు కదక్క. ఇల్లుని శుభ్రంగా ఉంచుకోవటం అనుకోవచ్చు, లేకపోతే ఈ పీరియడ్స్ ఈ ఒక్క నెల కలపకుండా ఉండడం సూచిస్తారా? కలపకుండా ఉండాలి, మనం నేర్చుకోవాలి. ఒక్కొక్కటి మనము ఏమనుకుంటామంటే మనకి వీలు లేదు అని అనుకుంటాం. కొంచెం వీలు చేసుకొని ఒక్క 3 రోజులే
ఆ, చిన్నప్పుడు రాత్రి ఎప్పుడన్నా వచ్చేస్తారు. రాత్రి పూట వస్తే నేను బా. సంతోషించేదాన్ని. నేను కూడా అమ్మయ్య ఒక రోజు అయిపోయిందిరా. ఇప్పుడు కూడా ఉందా సంతోషం, అమ్మయ్య మీకంటే హ్యాపీ మీరు. కానీ సంతోషం అమ్మయ్య ఒకటే అయిపోయింది. అవును. అయితే అలా అలా అనుకుంటే గనక మనకి ఎక్కడొక్కడ ప్లేస్ దొరుకుతుంది, తప్పకుండా కూర్చోపెట్టుకోవచ్చు. మనం అనుకుంటాం అయ్యో సరిపోదేమో, ఇల్లు కుదరదేమో, విసుక్కుంటారేమో అని. వాళ్ళు విసుక్కున్నా తిట్టినా పర్వాలేదు, నెమ్మది నెమ్మదిగా అలవాటు అవుతుంది. ఏమిటి సోమవారంతో మొదలవుతోంది కాబట్టి అటు ఈశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం. ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అక్క. నమస్తే. నమస్తే.